ఇక్కడ కోజ్గిలో సాయిబాబా ఆలయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు గురువారం కాబట్టి బాబావారి ఆలయంలో భజన కార్యక్రమం జరుగుతుంది. కోజ్గిలో సాయిబాబా ఆలయం ఇది. చాలా అందమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు భజన సౌండ్స్ చాలా బాగా వినబడుతున్నాయి కదా. చూడండి, బాబాకి దగ్గరగా మనం వెళ్తున్నాం. ఎదురుగా మనకి నంది ఉండడం జరిగింది. శివుని స్వరూపం కాబట్టి, బాబా శివుని స్వరూపం కాబట్టి నంది ఇక్కడ ఉంది మనకి. సో మనం కొంచెం ముందు చూసినట్లయితే భక్తులందరూ కూర్చుని ఇక్కడ భజనలు చేయడానికి రెడీగా ఉండి భజనలు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాబావారి పాదుకలు ఇవి ఓకేనా, వెండి పాదుకలు. సో బాబావారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒకసారి చూడండి. చాలా అందమైనటువంటి విగ్రహం. దాదాపుగా ఎక్కడా కూడా లేనటువంటి ఒక అందమైనటువంటి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి బాబావారి హుండీ అంటాం. వినాయకుడు ఉంటాడు, యువతల సైడ్ దత్తాత్రేయుడు ఉంటాడు. ఇప్పుడు మనం బాబావారి దివ్య పాదుక తర్వాత దివ్య స్వరూపాన్ని చూద్దాం ఒకసారి. బాబావారిని కొంచెం దగ్గరగా దర్శించుకోండి. దివ్యమంగళ స్వరూపాన్ని ఒకసారి దర్శించుకోండి. బాబావారి దివ్యమంగళ స్వరూపాన్ని. ఇది బాబావారి దివ్యమైన మంగళ స్వరూపం. శ్రద్ధ, సబూరి, ఓపికతో తర్వాత చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో పని చేస్తే మనకి ఏదైనా సక్సెస్ అవుతుందని బాబావారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఆలయం గోడల మీద మనం బాబావారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ప్రతి ఫోటోలో కూడా బాబావారి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనల్ని ఇక్కడ ఫోటోలుగా చిత్రించడం జరిగింది. ఆ ఫోటోల్ని గుడి టెంపుల్లో గర్భగుడిలో గోడల మీద అలంకరించడం జరిగింది. కోజ్గి సాయిబాబా ఆలయంలో చూడండి, చాలా అద్భుతమైన మధురమైన ఘట్టాలు. ఈ ఘట్టాలన్నీ కలిపి మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. చాలా చక్కటి బాబావారి స్వరూపం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.